మేడం చెప్పండి, బేమెంట్ రైల్వే స్టేషన్ అనేది సరికొత్త అంగులు తీసుకొచ్చారు. ఎస్కలేటర్ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. ముందు కంటే చాలా బాగుంది. టీఆర్ఎస్ మేము 10 ఏళ్ళు పాలన చేసినామన్నారు గానీ, ఇట్లాంటివి ఏం చేయలే. వాళ్ళ సంపాదన కోసమే చూసిండు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరూ ప్రజలు బాగుండాలని అన్ని రకాలు చేస్తున్నారు గానీ, జనాలకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది. బీజేపీ ఎంటిదో వాళ్ళకు చాలా అర్థమైపోయింది. అన్ని స్టేషన్లు చెర్లపల్లి, నాంపల్లి, మన కరీంనగర్, వరంగల్లు అన్నీ చాలా బాగా చేస్తున్నాడండి. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ చేస్తున్నాడు. రోడ్లు ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. సో ఎట్లా అంటే ఇంకా ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కూడా సికింద్రాబాద్ కూడా రినోవేషన్ చేస్తున్నారు, నాంపల్లి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుందండి. ఇప్పుడు కష్టాలు లేకుండా జనాలకు ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడానికి ఉంది. మేము నిన్న రైల్వే స్టేషన్కి వచ్చిన చాలా సగం పనులు అయిపోయినాయి. ఇంకా కొంచెం తొందరలోనే పూర్తి చేసేస్తారు. సికింద్రాబాద్లో సికింద్రాబాద్లో మేడం చెప్పండి, ఎట్లా ఉంది రైల్వే స్టేషన్ చూస్తే? మనకు ఎయిర్పోర్ట్ చూస్తే ముంద రైల్వే స్టేషన్ ముందు ఎంత ఘోరంగా ఉండేయో, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఎంత నీట్నెస్ ఉందో. నరేంద్ర మోడీ గారు చేసేది, కేంద్రం నుంచి ఇంత నిధులు మనకి పంపించుకుంటా మనం ఇక్కడ కూడా స్టేట్లో కూడా మన బీజేపీ వచ్చేసిందంటే ఇంకా హంగు ఉండదు. మనము ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఏ స్టేషన్కి వెళ్ళినా ముందు స్టేషన్కి వెళ్ళాలంటేనే, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ చాలా డెవలప్ చేస్తున్నారు. అది కూడా ఇంకొక 3 monthsలో. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్పారు మనకి ఇప్పుడు మన వరంగల్, కరీంనగర్ అవి కూడా డెవలప్ చేస్తామనేసి. ఈరోజు వర్చువల్గా ఇన్ని స్టేషన్లు ఓపెనింగ్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి మనిషికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి. అక్కడ స్టాల్స్ అని ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల కూడా తెలంగాణ వారు ఏమంటున్నారు, ఉత్తర తెలంగాణ సంబంధించి రైల్వే నెట్వర్క్ లేదు, ఇక్కడ పెంచాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకు లేదండి, ఇన్ని స్టేషన్లు ఓపెన్ చేసి కరీంనగర్ సంబంధించి ఒకే ట్రైన్ నడుస్తుందని చెప్పి కరీంనగర్ వాళ్ళు అంటున్నారు. అంటే కరీంనగర్ వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే ఇన్ని రోజులు లేదు. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కదా, దానికి ఇంకా సమయం పడుతుంది కదా. ఒకటి డెవలప్ చేసుకుంటానే వస్తున్నారు కానీ తగ్గట్లేదు కదా. ఎక్కడ నరేంద్ర మోడీ గారు వెనక్కి అడుగేయకుండా ముందుకే వస్తున్నారు కదా. అందులో మనం అంటే మేము మొన్న చెర్లపల్లి చూసాము. చెర్లపల్లి ఓపెనింగ్ రోజు చూస్తే అసలు చెర్లపల్లి అంటే ఒక అడవిలాగా ఉండేది. ఇప్పుడు చూస్తే నందనవనం లాగా కనపడుతుంది. స్టేషన్ అంటే ఇలా ఉంటుందా అనేసి చాలా మంది చాలా సంతోషం వ్యక్తిస్తున్నారు. వేరే స్టేట్ నుంచి అందరూ అంటున్నారు, మీ హైదరాబాద్ సిటీ ఎక్కడైనా రైల్వే స్టేషన్స్ కిషన్ రెడ్డి గారైనా మన నరేంద్ర మోడీ గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. దానికి మేము మా జిల్లా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, నేను జిల్లా అధ్యక్షురాలు మాంకాళి జిల్లా అధ్యక్షురాలిని. నా పేరు దాక్షారం అనిత. ధన్యవాదాలు. Subscribe to One India and never miss an update.